దేవునికి మహిమ. ఈ సమయంలో దేవుని వాక్యము ధ్యానం చేసే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోక తండ్రి, నీ గొప్ప నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, నీ మాటలు మాకు అందించి మమ్మల్ని ఆశీర్వదించి మీకు మహిమ మాకు ధన్యతను చేకూర్చి మీ నామాన్ని కనపరుచుకున్నారని నమ్మి స్తుతిస్తూ యేసుక్రీస్తు నామాన్ని బట్టి అతి వినంగా వేడుకున్నాను నా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రము. ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసే దానికోసం పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 14వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకొని ధ్యానం చేస్తాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 14వ అధ్యాయము 30వ వచనం. గాలిని చూసి భయపడి మునిపోసాగి ప్రభువా నన్ను రక్షింపమని కేకలు వేసెను. ఈరోజు వాక్యం ధ్యానించేటువంటి అంశాన్ని గమనించినట్లయితే, ఎవరికి భయపడితే ఏం అవుతుంది అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేస్తాం. ఎవరికి భయపడితే ఏమి అవుతుంది? జీవించేటువంటి మనము రెండు శక్తులు ఉన్నాయి. ఒకటి దేవుని శక్తి, ఇంకోటి దైవ శక్తి. మనం దేవునికి భయపడినట్లయితే దైవ శక్తికి భయపడదు. దైవ శక్తికి భయపడేవాడు దేవునికి భయపడరు. మనము ఎవరికి భయపడుతున్నామో, ఎవరికి భయపడితే ఏం జరుగుతుందో ఈరోజు దేవుని యొక్క ఆత్మ ద్వారా ధ్యానం చేస్తాం. మనము చదువుకున్నటువంటి లేఖనాన్ని గమనించినట్లయితే, యేసు ప్రభు వారు తన శిష్యులకు అద్దరికి వెళ్ళమని సెలవిచ్చాడు. సాయంత్రం వేళ ఆయన ఏకాంతంగా కొండ ఎక్కి ప్రార్థన చేసుకున్నానికి వెళ్ళారు. ఒకవేళ ఈ శిష్యులు మేము ఇక్కడే ఉంటాం, మీరు వచ్చిన తర్వాత మళ్ళీ కలిసి వెళ్దాము, లేకపోతే మీరు ప్రార్థన చేసుకుంటారు కదా, మేము కూడా అక్కడే ప్రార్థన చేసుకుంటాము అని అలాగా చెప్పింటే బాగుండేది. సరే, ఏమో వారైతే పడవలో ప్రయాణం చేస్తున్నారు. యేసు ప్రభు వారు రాత్రి అయిన తర్వాత 4వ జాములో నీటి మీద నడుచుకుంటూ వారు ఎదుకు వస్తున్నారు. వారు ఇప్పుడు ఆ ప్రభువును చూసి భూతం అని చెప్పి భయపడి కేకలు వేస్తున్నారు. యాక్చువల్గా వారు అక్కడ భయపడకుండా ధైర్యంగా ఉండాల్సింది, అయితే భయపడుతున్నారు. అయితే ప్రభువారు వారికి దగ్గరకు వెళ్ళి సమీపంలో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నేనే భయపడకుడి అని చెప్తున్నాడు. ఇప్పుడు ధైర్యం వచ్చింది. అందులో పేతురు ఇంకా ధైర్యం కలిగిన వాడుగా ఉండి, ప్రభు వారు నీటి మీద నడిచారు, నేను కూడా ఆ విధంగా నడవాలనే ఆశ కలిగింది. ప్రభువుని అడిగాడు, ప్రభువా నీటి మీద నడిచడానికి నాకు సెలవు ఇమ్మని అడిగితే తండ్రి ఎంతగానో ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే తండ్రి బిడ్డలను కూడా తనలాగా నడిపించాలని ఆశ కలిగిన వాడిగా ఉంటున్నాడు. ఈయన ఆ విధంగా అడిగినప్పుడు, అనగా ప్రార్థించినప్పుడు సెలవిస్తున్నాడు. వెంటనే ధోని దిగి నీటి మీద పేతురు నడుస్తున్నాడు. హ్యాపీగా నడుస్తున్నాడు. చాలా సంతోషం ఉన్నది. ప్రభువును చూస్తున్నాడు, నడుస్తున్నాడు. మధ్యలో కొంత దూరం అయిన తర్వాత అతడు ఒకవేళ వెనక్కి చూశాడో ఏమో, నేను నడుస్తున్నాను వాళ్ళు ఎట్లున్నారు అనేసి. అయితే ఆ సమయంలో ప్రభువును చూచుట అనేటువంటిది దృష్టి మరలింది. ఇప్పుడు వెనక్కి చూసి, ఇక పక్కకు చూసి, ఈ పక్క ఆ పక్క చూశాడు. ప్రభు మీద దృష్టి తప్పైంది. ఇప్పుడు అతనికి గాలి కనపడుతున్నది. గాలిని చూసి ఏమవుతున్నట్టే భయపడుతున్నాడు. గాలిని చూసి భయపడినప్పుడు మునిగిపోసాగాడు. ఇంతవరకు క్రీస్తును చూస్తూ నడిచినప్పుడు నీటి మీద నడిచాడు. ఇప్పుడు గాలిని చూసి భయపడి మునిగిపోసాగాడు. అయితే అతడు ఒక మంచి కార్యం చేశాడు. మరలా ప్రభువారి వైపు చూసి, ప్రభు ప్రభు నన్ను రక్షించు రక్షించు అని కేక వేశాడు. కరుణామయుడు తన పడగాటి హస్తాన్ని చాపి, ఎందుకు భయపడుతున్నావు అల్పవిశ్వాసి అని అతన్ని చేయి పట్టి లేవనెత్తి ఇప్పుడు తనతో కూడా నీటి మీద నడిపింప చేస్తూ
ఆ పడవలో ఉన్నటువంటి వారి వద్దకు వెళ్ళి ఆ తర్వాత అందరూ కూడా దరి చేరగలుగుతున్నారు. దీని ద్వారా నువ్వు నేను మనమందరము ఒక విషయాన్ని గమనించాలి. ఈ లోకం అనే సముద్రంలో ప్రయాణం చేస్తున్నాం. మన దృష్టికి ఏసాము అంటే, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే, ఆయనకు భయపడే వారిగా ఉన్నట్లయితే సముద్రాన్ని చూసి కానీ, అలలు చూసి కానీ, గాలిని చూసి కానీ, ఇంకా దేన్ని చూసి కానీ భయపడం. యేసు ప్రభువును చూస్తే ఆయనకు భయభక్తులు కలిగిన వారిగా, ఆయనకు భయపడే వారిగా ఉన్నట్లయితే సముద్రానికి కానీ, సముద్రంలో కలిగేటువంటి మరి తుఫానుకైనా కానీ, గాలికి కానీ, అలలకు కానీ దేనికి కూడా భయపడం. మొదట భయపడినా కానీ ప్రభువు నేనే భయపడద్దు అని చెప్పినప్పుడు ధైర్యం వచ్చినది. అయితే బలహీనత ఎప్పుడు వస్తున్నదంటే ప్రభువును చూడకుండా పోయినప్పుడు. ఇప్పుడు ప్రక్కకు చూసినప్పుడు గాలిని చూస్తున్నాడు, గాలిని చూసినప్పుడు భయపడుతున్నాడు. మనము దేవునికి భయపడినప్పుడు దేవుడు మనకు కనపడతాడు. దేవుని నుంచి దృష్టి మరలినప్పుడు ప్రక్కన ఉండేటువంటి సైతానుడు కనపడతాడు. ఇప్పుడు వాళ్ళు అలాగే భయపడిస్తున్నాడు. భయపడటం అన్నప్పుడు అతడే మునిగిపోతున్నాడు. దేవునికి భయపడితే నీటి మీద నడవగలుగుతాము, సైతానుకు భయపడితే మునిగిపోతాం. ఈ లోకం అనేటువంటి సముద్రంలో ప్రయాణం చేస్తున్నటువంటి ప్రియ సహోదర సహోదరి, నువ్వు ఎవరికి భయపడుతున్నావు? ప్రభువుకు భయపడితే నీటి మీద నడవగలుగుతావు, లోకం మీద నడవగలుగుతావు, శ్రమల మీద నడవగలుగుతావు, కష్టాల పైన నడవగలుగుతావు. అవన్నీ నీ పాదాల కింద ఉంచగలుగుతాయి. అయితే దృష్టి మళ్ళినట్లయితే, పక్కకు మల్లుకున్నట్లయితే గాలి కనపడుతున్నాడు, సైతానుడు కనపడుతున్నాడు. వాడిని చూసినప్పుడు భయపడిపోతున్నాడు, మునిపోసాగుతున్నాడు. ఒకవేళ అలాగా దేవుని నుంచి ప్రక్కకు మల్లుకొని సైతాన్ని కనపడినట్లయితే అలాంటి సమయంలో నిన్ను లేపుటకు నువ్వు కేక వేయాల, ప్రార్థించాల. దేవుణ్ణి వైపున చూసి కేక వేస్తే, మొరపెడితే మొరకు ప్రత్యుత్తరం ఇచ్చి నిన్ను పైకి లేవనెత్తి తనతో కూడా నడిపించేవాడుగా ఉంటున్నాడు, ధైర్యంగా నడిపించేవాడుగా ఉంటున్నాడు, ధరిని చేర్పించేవాడుగా ఉంటున్నాడు. ఒకసారి ఒక ఊర్లో ఇద్దరు వ్యక్తులు ఊరు నుంచి బయటికి పరిగెత్తున్నారు. ఆ పరిగెత్తేటువంటి వారిలో పెద్దవాడు ముందు పరిగెత్తున్నాడు, చిన్నవాడు వెనక్కి పరిగెత్తున్నారు. పెద్దవాడు పరిగెత్తు కనపడినటువంటి ఒక బావిలో పడిపోయాడు. పడిపోయి ఇంక అయిపోయిన పని, నేను చచ్చిపోతాను, అయ్యో నన్ను ఎవరు రక్షిస్తారని కేక వేస్తున్నాడు. అయిపోయిన పని. అతడు పక్కకు చూస్తూ పరిగెత్తాడు, ఇటువంటి చూసి పరిగెత్తాడు, ముందున్నటువంటి బావిలో పడిపోయినాడు కనపడక. అయితే వెనక వచ్చినట్టు వ్యక్తి చూశాడు, భయపడద్దు, నేను పైకి లాగుతాను, ధైర్యం తెచ్చుకో, నేనున్నాను, నిన్ను కాపాడుతానని కేక వేశాడు. పైన వాడు చూస్తే చిన్నగా ఉన్నాడు, నన్ను ఎట్లా రక్షిస్తాడు, నన్ను ఎట్లా కాపాడుతాడని అనుకుంటున్నాడు. అయితే ధైర్యం చెప్పాడు చిన్నవాడు. ఇటు చూశాడు, ఒక తాడు బకెట్ అక్కడ ఉన్నాడు. తాడును పక్కన చెట్టు కట్టేసి బకెట్ కిందికి వదిలాడు. నువ్వు దీంట్లో కూర్చో, నేను లాగలుగుతానని, భయపడద్దు, నేను నిన్ను కాపాడుతానని చెప్పి చిన్నవాడు గట్టిగా అరిచాడు. ఇప్పుడు ధైర్యం తెచ్చుకున్నవాడు బకెట్లో కూర్చున్నాడు, ధైర్యంతో ఉన్నవాడు లాగుతున్నాడు. యాక్చువల్గా అతనిలో ఉన్నటువంటి ధైర్యం ఏం చేస్తుందంటే పైకి లాగేటట్లుగా చేసింది. చివరికి లాగేశాడు, గడ్డను వేసేశాడు. ఆ పెద్దవాడు చిన్నవాడిని కౌగిలించుకొని, నా ప్రాణాన్ని కాపాడు, నీకు ఎంతగానో థ్యాంక్స్ అని కౌగిలించుకోగలిగారు. ఇప్పుడు సంతోషించారు, పరిగెత్తున్నారు ఊర్లోకి, అందరికీ చెప్పారు ఈ విధంగా జరిగిందంటే. ఎవరు నమ్మలేదు. చిన్నవాడు ఎట్లాగా రక్షిస్తాడు, పెద్దవాడు మునిగిపోతా ఉంటే. అయితే అసాధ్యమైన కార్యం అక్కడ సాధ్యమైనది. ఎలాగంటే ధైర్యం వలన. భయపడి ఉన్నట్లయితే పిల్లవాడు పైకి పెద్దవాడిని లాగేవాడు కాదు. అలాంటి పరిస్థితి లేదు. వీళ్ళందరూ కూడా ఊర్లో వాళ్ళు అక్కడ బావి దగ్గరికి వెళితే, అమ్మాయి ఎంత ఆశ్చర్యం జరిగింది, నిజంగానే ఇది జరిగినదని అక్కడ అందరూ కూడా. కారణం ఏమిటంటే చిన్నవాడైన ధైర్యంతో కార్యాన్ని జరిగించాడు, పెద్దవాడిని రక్షించగలిగాడు. ప్రియమైన సహోదర సహోదరి, ఈ లోకానికి యేసుక్రీస్తు మానవుడికి వచ్చాడు. అందరి దృష్టిలో మనిషిగా ఉండవచ్చును, అయితే ఆయన దేవుడు.
యేసుక్రీస్తు కలవరి శిలువలో ఏమీ లేనివాడుగా అందరి చేత కొట్టబడి సిలువ వేయబడ్డాడు. అందరికీ బలహీనుడుగా ఉండవచ్చు, బలవంతుడు. ఆయన చనిపోయిన వాడుగా ఉన్నాడు, ఆయన జీవమిచ్చేవాడుగా ఉన్నాడు. అందరి దృష్టిలో ఎన్నికలేని వాడుగా ఉన్నాడు. ఆయన దేవాది దేవుడు. ఆ ప్రభువును నువ్వు నమ్ముకునే ఆయన ఎందు భక్తి కలిగిన బిడ్డగా ఉండి ఆయనకు భయపడినట్లయితే ఈ లోకమనే సముద్రం మీద నిన్ను నడిపించి ధరిని చేర్పిస్తాడు. ఈ లోకంలోంచి పరలోకంలోకి నడిపింప చేసేవాడుగా ఉంటున్నాడు. అలాంటి స్థితి మన జీవితాలకు దేవుడు అనుగ్రహింప చేయనుగాక. దేవునికి మహిమ. రెండవదిగా మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 24వ అధ్యాయము 37వ వచనాన్ని మనము చదువుదాము. లూకా సువార్త 24వ అధ్యాయము 37వ వచనాన్ని గమనిస్తే, అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమ కనపడినని తలంచిరి. ఈ మాటను మనం గమనించినట్లయితే యేసు ప్రభు వారు మానవాళి కొరకు ఈ లోకానికి వచ్చి మానవుల అందరి పాపాలను తన మీద వేసుకొని పాపములు వచ్చే జీతమైనటువంటి మరణాన్ని ఆయన పొంది తిరిగి లేచిన వాడుగా ఉన్నాడు. యేసు ప్రభు వారు ఈ భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడే చెప్పాడు, నేను అందరి పాపాలను నా మీద వేసుకొని అందరి పాపాల నిమిత్తం మరణించి 3వ రోజున మృత్యుంజయులు లేస్తానని చెప్పాడు. శిష్యులు మర్చిపోయారు. తర్వాత వాళ్ళు ఎంతగానో భయంతో దిగులుతో ఉన్నారు. అంతకు మునుపు కొంతమంది ఇద్దరు శిష్యులు ఏం చేశారంటే, ఇంకా యేసు ప్రభు వారు అయిపోయినారు, ఇంకా ఆయన చనిపోయినారు, ఇంతే సంగతులు, మన జీవితం ఇంతే అనేసి వారు తిరిగి వారి యొక్క మునుపటి కార్యాలకు వెళ్ళేదాని కోసం వారి గ్రామానికి వెళుతున్నారు అమ్మాయికి. అయితే ప్రభు వారు వారితో కూడా వెళ్ళి చివరికి తను తాను ప్రత్యక్షపరచుకొని ఆయన మృత్యుంజయుడే లేచారని, సజీవుడుగా లేచినాడని కనపరుచుకున్నప్పుడు వారు తిరిగి యెరూషలేములోకి పరిగెత్తరాగలిగారు. వారు పేతురు కనపడినారని ఈ విధంగా దేవుని మాటలను వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు అమ్మాయి మార్గానికి వెళ్ళిన వారు ఆ గ్రామం నుంచి తిరిగి యెరూషలేముకు వచ్చి శిష్యులతో కూడా కలిసి మాకు ఈ స్థితి జరిగినదని చెప్పుకుంటూ ఉన్నప్పుడు ప్రభువు వారు వారి మధ్యకి వచ్చి మీకు సమాధానం కలుగుగాక అని పలికారు. ఆ మాటలు వాళ్ళు ధైర్యం తెచ్చుకోవాలి, అయితే భయపడిపోతున్నారు. ధైర్యం తెచ్చుకోవాల్సిన వారు భయపడిపోతున్నారు. ఇక్కడ భయపడటం వలన తారుమారైపోతుంది, కలవరం అవుతున్నది. అందుకే ప్రభు వారు అంటున్నారు, మీరెందుకు కలవరపడుతున్నారు? భయపడినందున వారికి కలవరం ఏర్పడింది. మన జీవితంలో కూడా అనవసరంగా భయపడినట్లయితే భయం వలన కలవరం ఏర్పడుతుంది, అంటే టెన్షన్ ఏర్పడుతుంది. 1కి 2 అవుతాయి అంటారు కదా, అట్లా అయిపోతాయి. సత్యాన్ని గుర్తించలేని పరిస్థితి ఏర్పడుతుంది. మంచిని చూసి కూడా చెడుగా భావించేటువంటి స్థితి ఏర్పడిపోతుంది. అక్కడ ధైర్యం చెడిపోయేటువంటి స్థితి ఏర్పడిపోతుంది. ఇక్కడ యేసు ప్రభులు వారు తను తాను ప్రత్యక్షపరచుకుంటున్నారు. మీరెందుకు భయపడుతున్నారు, కలవరపడుతున్నారు, తొందరపడుతున్నారు? నేను నేనే అని చెప్తూ చేతులను తన శరీరాన్ని చూపించుకుంటున్నాడు. నాకు ఉన్నట్లుగా ఆ భూతానికి ఈ చేతులు, ఈ అవయాలు ఈ విధంగా ఉండవని తను తాను చెప్పుకునేవాడిగా ఉంటున్నాడు. తర్వాత వారు గ్రహించేవారిగా ఉంటున్నారు. కలవరం నుంచి ఇప్పుడు తెప్పరిల్లే వారిగా ఉంటున్నారు, నెమ్మది పొందేవారిగా ఉంటున్నారు, ప్రశాంతత పొందుకునే వారిగా ఉంటున్నారు, నిమ్మలించే వారిగా ఉంటున్నారు, తెప్పరిల్లే వారిగా ఉంటున్నారు. కనుక ప్రియమైన వాళ్ళరా, మన జీవితంలో దేవుని మనం మర్చిపోతే, దేవుని మాటలు మనం మర్చిపోతే, భయాన్ని తలుచుకుంటూ ఉన్నట్లయితే, క్రీస్తు లేడని అనుకున్నట్లయితే, ఆయన ఇంతే అనుకున్నట్లయితే మన జీవితంలో కూడా భయం ఏర్పడి కలవరాలు వస్తాయి. సైతానుడు ప్రవేశిస్తాడు. ప్రభువు అక్కడ లేడనుకుంటే, ప్రభువు ఇంతే అనుకున్నట్లయితే సైతానుడు ప్రవేశిస్తాడు. వాడు ప్రవేశిస్తే మనిషిని కలవర పెడతాడు, తారుమారు చేస్తాడు, సత్యాన్ని అసత్యంగా కనపరుస్తాడు. అక్కడ మరి ఎంతో ఆందోళన ఏర్పడుతుంది. అక్కడ వచ్చినది నిజంగా యేసు ప్రభు వారే, అక్కడ మాట్లాడినది యేసు క్రీస్తు ప్రభు వారే. ఎంత పరిస్థితి తారుమారైపోతున్నది. అనవసరంగా దేవుణ్ణి మనం మర్చిపోతే, దేవుని మాటలు మనం మర్చిపోతే
అక్కడ కలవరం ఏర్పడుతుంది. కలవరం ఏర్పడితే అక్కడ ఎంతగానో ప్రాబ్లం ఏర్పడేటువంటిదిగా ఉంటున్నారు. అయితే ప్రభు తను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. ఎంతగానో కనపరుచుకున్న తర్వాత వారు సత్యాన్ని గ్రహించేవారే ఉంటున్నారు. కనుక ప్రియమైన వాళ్ళరా, ఈ సమయంలో ఒకవేళ నీవు వేరే రీతిగా ప్రభువు నాకు ఈ కష్టాల్లో లేడు, ఈ తొందరలో లేడు, ఈ సమస్యలు లేడు, ఆయన ఏమి మేలు చేయలేదు, ఏమి సహాయం చేయలేదు, ఇంతే అయిపోయినది, నా బ్రతికి ఇంతే అనే నిరాశని ఇసురులో, దిగుల్లో, చింతలో, బాధలో ఉన్నట్లయితే సైతానుడు ఆవరిస్తాడు. సైతానుడు వచ్చి కలవరం పెట్టిస్తాడు. అక్కడ తారుమారైపోతుంది. సత్యాన్ని గ్రహించలేకపోతుంది. వచ్చినది నిజముగా అక్కడ ప్రభువైనా అక్కడ సైతాను కనపడే రీతిగా అయిపోతున్నాయి. కొన్ని సందర్భాల్లో అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. భయపడకమని దేవుడు పలుమార్లు మనతో చెప్తున్నాడు. బైబిల్ గ్రంథములో అనేక సందర్భాల్లో భక్తులు చెప్తారు, 360 సార్లు భయపడకమని. ఆయనకు భయపడాలి కానీ సైతానుకు భయపడకూడదు. భయపడినట్లయితే, దిగులు పడినట్లయితే అక్కడ ఎంతగానో తొందరపాటు, కలవరాలు ఏర్పడతాయి. కనుక ఇక్కడ మనం గమనిస్తే దేవునికి భయపడినట్లయితే మనము నిమ్మలంగా ఉంటాము. సైతానుకు భయపడినట్లయితే కలవరాలు ఏర్పడతాయి. కనుక ఒకవేళ నీ జీవితంలో కలవరాలు ఉన్నాయా, కలవర పడకూడదు అని చెప్తున్నాడు. కలవర పడినట్లయితే దాన్ని తొలగించడానికి దేవుడు ధైర్యపరుస్తున్నాడు. నేనే మీకు సమాధానం కలుగుగాక, మీకు స్వస్థత కలుగునుగాక, మీకు మేలు కలుగునుగాక, నేనే నిన్ను స్వస్థపరిచేవాడిని, నిన్ను లేవనెత్తేవాడిని, నిన్ను బలపరిచేవాడిని, నిన్ను ఆదరించేవాడిని, నీ కన్నీరు తుడిచేవాడని ప్రభు పదే 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 జీవవాక్యాలు మనతో పలికేవాడుగా ఉంటున్నాడు. సత్యవాక్యాన్ని ప్రత్యక్షపరిచేవాడుగా ఉంటున్నాడు. కలవర పడకూడదు. కనుక మనం ప్రభు మాటలు నమ్మినట్లయితే ప్రభు మనతో ఉంటాడు. సత్యం మనల్ని ఆ కలవరం నుంచి మరి తప్పింప చేస్తుంది, స్వతంత్రులుగా చేస్తుంది. కలవరం ఉన్నట్లయితే దాన్ని దేవుడు తప్పించి మనము నెమ్మదిగా, ప్రశాంతతగా, నిమ్మలంగా మనం ఉండేదానికి దేవుడు తన కృపను అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. ఒకసారి నాకు వాట్సాప్లో ఒక సహోదరుడు ఒక దృశ్యాన్ని పంపారు. గమనిస్తే ఒక జింక పరిగెడుతున్నది, వెంట టైగర్ తరుగుతున్నది. జింక స్పీడు 90 కిలోమీటర్లు ఒక గంటకు, అంత స్పీడ్లో పరిగెత్తుంది. టైగర్ స్పీడు 50 కిలోమీటర్స్, 50 కిలోమీటర్ల స్పీడ్తో పరిగెత్తుంది. ఆ 90 కిలోమీటర్ స్పీడ్తో పరిగెత్తినట్లయితే జింక ఈ టైగర్కు దొరికేది కాదు. టైగర్ వెనకింటి వస్తుందని భయపడితే, దిగులు పడితే ఆ భయం ఏం చేస్తుందంటే ఆ స్పీడ్ను తగ్గించేస్తుంది, ముందుకు సాగలేకన చేస్తుంది. అయ్యో ఆ టైగర్ వెంటాడుతున్నది అనేసి భయపడి ఇట్లా అట్లా కొంచెం పక్కకు చూసినప్పుడు ఆ స్పీడ్ కూడా తగ్గిపోతుంది. భయపడి దిగులు పడి స్పీడ్ తగ్గిపోతుంది. ఇటు అటు చూసి వెనక్కు చూసినప్పుడు వస్తాందా రాలేదా, వెంటాడుతున్నదా లేదా అని చూసినప్పుడు అది స్పీడ్ తగ్గిపోతుంది. 50 కిలోమీటర్ల స్పీడ్తో ఉండేటువంటిది 90 కిలోమీటర్లు వెళ్ళేటువంటి దాన్ని క్యాచ్ చేసి దాన్ని చంపేసేటువంటిది. ఎంత భయంకరం! అనేక సమయాల్లో ప్రభువు అన్ని విధాల 100కి 100 పాలు మనల్ని ఆదుకునేవాడుగా ఉంటున్నాడు. భయపడకము, నేను మీకు తోడై ఉన్నాను, నిన్ను ఆదరిస్తానని, కాపాడుతాననే మాటలు మనం మర్చిపోయేసి తాత్కాలికంగా ఎన్నెన్నో మనకు సంభవించే వాటి విషయంలో మనం పక్కకు మళ్ళీ మన యొక్క స్థితిని పోగొట్టుకొని కలవరపడి ఎంతగానో దుస్థితి ఎదుర్కొనేటువంటి స్థితి ఏర్పడుతుంది. అలా కాకుండా ఉండే దానికోసం దేవుడు మన ఎదుట ఈ మాటలు తెలియజేస్తున్నాడు. కనుక ప్రియమైన వాళ్ళారా, శిష్యులు ఎంతో కలవరపడ్డారు. అయితే ప్రభు తన తాను ప్రత్యక్షపరచుకొని వారిని యథాస్థితికి, మంచి స్థితికి తీసుకొని రాగలిగారు. ఆ తర్వాత వారు ఎంతగానో దేవునికి మహిమ తేగలిగారు. ఒకవేళ నీవు కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే నీకు కూడా దేవుడు తన తాను ప్రత్యక్షపరచుకుంటున్నాడు. సత్యము నీకు ప్రత్యక్షమవుతుంది. వాక్యం సత్యం, ఆత్మ సత్యం, దేవుడు సత్యం. సత్యం మనల్ని స్వతంత్రులుగా చేయనుగాక, ఆ కలవరం నుంచి తప్పించునుగాక. కనుక రెండవది గమనించలైతే భయపడితే కలవరాలు ఏర్పడతాయి.
ధైర్యంగా ఉంటే నిమ్మలంగా ఉండగలుగుతాం, నెమ్మదిగా ఉంటాం, ప్రశాంతంగా ఉండగలుగుతాం. అలాంటి స్థితిని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహింప చేయనుగాక. మూడవదిగా గమనిస్తే సామెతలు 29వ అధ్యాయం 25వ వచనంలో చూసినట్లయితే, భయపడటం వలన మనుషులకు ఉరి వచ్చును. మనిషి భయపడితే ఉరి వస్తుంది. ఎవరికి భయపడాలా? దేవునికి భయపడితే మనకు ఉరులు ఉండవు. కీర్తన 91లో మనం చదివినట్లయితే 3వ వచనంలో, వేటగాని ఊరి నుండి ఆయన నిన్ను విడిపించును అనే మాట రాయబడింది. మనకు దేవుని కృపను బట్టి అపాయాలు, ఆపదలు సంభవిస్తే దేవుడు తప్పించేవాడుగా ఉంటున్నాడు. భయపడినట్లయితే ఉరి వచ్చినట్లుగా వస్తుంది. భయపడటం వల్ల దేవునికి భయపడితే ఊరిలో తెంపబడతాయి, సైతానుకు భయపడితే ఊరిలో పడిపోతాయి. కనుక ఈ సమయంలో దేవుడు మనకు తెలియజేసిన మాటను గమనించినట్లయితే దేవునికి భయపడాలా, సైతానుకు భయపడకూడదు. ఎవరికి భయపడుతున్నావు? దేవునికి భయపడితే సైతాను కేర్ చేయవు, డోంట్ కేర్. ఆ విధంగా నువ్వు ఉండగలుగుతావు. బబులోను అనేటువంటి ఒక దేశం ఉన్నది. ఆ దేశానికి రాజు పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు అతని ఆస్థానంలో దానియేలు మంచి పేరు కలిగిన వాడుగా ఉన్నాడు. అతనితో ఉన్న వారికి కుళ్ళు, ఎలాగైనా ఈ దానియేలును తప్పించాలా, ప్రమాదంలోకి పంపించాలా, అతన్ని అంతమొందించాలని ఎన్నో కుట్రలు పడినారు, ఎన్నో ప్లాన్లు వేశారు, ఎన్నో ప్రయత్నాలు చేశారు. అన్ని విఫలమైపోయారు. చివరికి భక్తిలో దేవునికి భయపడేటువంటి ఈ దానియేలును చిక్కులో పెట్టాలనేసి రాజుతో మాట్లాడి ఆ యొక్క దానియేలును సింహం బోన్లో వేసేటట్లుగా ప్లాన్ చేసి ఆఖరికి సింహాల బోన్లో వేయించగలిగారు శత్రువులు. దానియేలు సింహాలకు భయపడలేదు, రాజాత్మకు భయపడలేదు, దేవునికి భయపడిన వాడుగా ఉన్నాడు. భయభక్తులు కలిగిన వారికి దేవుడు తన దూతలు కాపలాగా వస్తాడు, దేవుడే ఉంటాడు. భయభక్తులు కలిగిన వారికి ఏ మేలు కొదువు ఉండదు. ఈ దేవుని యొక్క భయం కలిగినటువంటిది పవిత్రమైంది. పవిత్రమైనటువంటి భయం కలిగినటువంటి దానియేలుకు ఏమి ఆ సింహబోన్లో ఆపద జరగలేదు. అయితే తరువాత రాజు గుర్తెరిగి దానియేలు ఎంత పవిత్రుడు, ఎంత భయభక్తులు కలిగిన వాడు, ఎంత దేవుని బిడ్డ. దానియేలు దేవుడు గొప్ప దేవుడు, దానియేలు నమ్మినటువంటి దేవుడు జీవముల దేవుడు, దానియేలు నమ్మినటువంటి దేవుడు శాశ్వతమైన దేవుడు. అన్యాయంగా దానియేలు పైన శత్రువులు పగబోని కుట్రబని ఈ ప్లాన్ వేపించిన అనేసి కోపగించుకొని ఎవరైతే దానియేలు సింహబోన్లో వేయుటకు కారణమైనారో వారందరిని, వారి కుటుంబాలతో అందరినీ కూడా సింహబోన్లో వేపించేసిన ఆ సింహాలు కాసుకొని ఉన్నాయి. వీళ్ళందరినీ కూడా పొడి చేసి ఆ సింహాల నోలకు శత్రువులు ఆహుదైపోయారు. నిజముగా దేవునికి భయపడినటువంటి దానియేలుకు ఉరి ఆ సింహాల నుంచి తప్పింపబడినాడు. అయితే దేవునికి భయపడకుండా ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తులు ఇప్పుడు మరణానికి గురి కాగలిగారు. దేవునికి స్తోత్రము. ఈ సమయంలో మనం గమనించినట్లయితే దానియేలు ఎంతో దేవుని భక్తి కలిగిన వాడుగా, భయం కలిగిన వాడుగా, ప్రార్థించేవాడుగా, దేవుని మీద ఆధారపడిన వాడుగా ఉన్నాడు. కాబట్టి దేవుడు అతనికి కలిగినటువంటి ఆపద నుంచి తప్పించాడు, మరణం నుంచి తప్పించాడు, ఊరి నుంచి తప్పించాడు, వేటగాళ్ళైనటువంటి ఆ శత్రువుల నుంచి తప్పించాడు. ఆ వేటగాళ్ళే ఆ యొక్క ఊరిలో పడగలిగారు, మరణంలే గురి కాగలిగారు, సింహాలకు ఆహుతి కాగలిగారు, మరణానికి ఆహుతి కాగలిగారు. ఒకవేళ నీ మీద శత్రువులు ఎంతమంది ఉన్నా కానీ, ఎన్ని పన్నాగాలు పడినా కానీ, నువ్వు దేవునికి భయపడినట్లయితే ఊరిలో తెంపబడాయి, భయం లేదు. అలాగ చేసిన వారికే శిక్ష వస్తుంది. కనుక దేవుడు నిన్ను నన్ను అలాగా తప్పించునుగాక, కాపాడుగాక. మరణం నుంచి, శాపం నుంచి, వ్యాధి నుంచి, బాధ నుంచి, కష్టాల నుంచి దేవుడు తప్పించునుగాక. ఈ సమయంలో గమనించినట్లయితే
ఒక కుటుంబంలో ఒక సహోదరి తన భర్త త్రాగుడుపోతనేసి భయపెట్టించాలని కిరసన పోసుకొని నిప్పు అంటించుకుంది. అది నిజంగానే శరీరం అంతా కాలిపోయింది. చివరికి ఆమె చనిపోయింది. 3 బిడ్డలు. తర్వాత తాను ఆ భర్త యొక్క త్రాగుడు భయపడి నా బ్రతుకు ఇంతే, ఇంకా నాకు బ్రతుకు మారదు అనుకునింది. నా జీవితం ఇంతే, నా భర్త మారడు, నేను ఇంతే అనేసి భయపెట్టించాలని కిరసన పోసుకొని నిప్పంటించుకున్న ఆమె అది నిజంగానే కాలిపోవాల్సి వచ్చింది. మరణానికి ఆహుతి కావచ్చు. తాను భయపడి తన భర్తను భయపెట్టించాలనుకుంది. అయితే తొట్టిల్లిపోయింది. అక్కడ ప్రమాదం వాటిల్లింది. భక్తి కలిగినటువంటి దేవునికి భయపడే బిడ్డలుగా ఉన్నట్లయితే ధైర్యం కలిగి శ్రమలను, శోధనలు, కష్టాలను ఎదిరించి వాటిని జయించేటువంటి ధన్యత పొందుకోవాలి. కానీ భయపడితే ఏం ప్రయోజనము? అందుకే దేవునికి లోపడాలి. అంటే దేవునికి భయపడాల, సైతాన్ని ఎదిరించాల. అప్పుడు వాడు మీ ఎదురు నుంచి పారిపోతాడు. దేవుడు తన కృపను బట్టి ఒకవేళ మన జీవితాల్లో, ఎవరి జీవితాల్లో కానీ కష్టాలకు, శ్రమలకు, ఇబ్బందులకు, బాధలకు గురి అయి ఇంతే, నేను ఇంకా లేవలేను, నన్ను ఎవరు కాపాడలేరు, నన్ను ఎవరు తప్పించలేరని నిరాశ నిస్పృహకు గురి కాక దేవుని బిడ్డలుగా మారినట్లయితే ఆయన ఆశ్రయిస్తే ఆయన నిన్ను తప్పించేవాడుగా ఉంటున్నాడు. ఆయనకు నువ్వు భయపడితే నిన్ను తప్పించేవాడుగా ఉంటున్నాడు. నీ మీదకి వచ్చినటువంటి, లేచినటువంటి అవే మరణానికి గురి కాగలుగుతాయి. దేవుడు నన్ను తప్పించడానికి ఎంతగానో కృప దయచేసేవాడుగా ఉంటున్నాడు. కనుక నీవు ఎవరికి భయపడతావు, ఎవరికి భయపడితే ఏమవుతుంది అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. మూడవదిగా మనం చూసాం, దేవునికి భయపడినటువంటి దానియేలు ఆ సింహాలలో నుంచి తప్పింపబడ్డాడు. దేవునికి భయపడినటువంటి వారికి ఆ సింహాల నోళ్లకు గురి కాగలిగారు. ఈరోజు మనం ధ్యానం చేసినటువంటి అంశంలో నీ ఎవరికి భయపడుతున్నావు, ఎవరికి భయపడితే ఏమవుతుంది అన్నటువంటి 3 విషయాల్లో ధ్యానం చేశాం. మొదటిగా, పేతురు దేవునికి భయపడిన కారణాన్ని బట్టి నీటి మీద నడిచాడు. గాలికి భయపడిన కారణాన్ని బట్టి మునిపోసాగాడు. ఒకవేళ దేవునికి భయపడకుండా ఉన్నట్లయితే, గాలికి భయపడుతూ ఉన్నట్లయితే దేవుని వైపు చూసి ప్రార్థించు, నిన్ను పైకి లేవనెత్తుతాడు. ఈ లోకంలో ఎన్ని శ్రమలున్నా, కష్టాలున్నా, ఎన్ని సమస్యలున్నా, పోరాటాలున్నా, ఇబ్బందులున్నా వాటి పైన నడిపించి ధరిని చేర్పించి పరలోకాన్ని చేర్పించేవాడుగా ఉంటాడు. అలాగా లేకపోతే మునిగిపోతారు, సముద్రంలో మునిగిపోతారు, లోకంలో మునిగిపోతారు, నరకానికి పోవాల్సి వస్తుంది. రెండవదిగా మనం చూసాము, శిష్యులు అనవసరంగా కలవరపడి వారు భయపడిన కారణాన్ని బట్టి కలవరం ఏర్పడినది, సత్యాన్ని గ్రహించలేకపోయారు. కొన్ని సందర్భాల్లో భయపడి కలవరాలు ఏర్పడి నిజాన్ని మర్చిపోయి సత్యాన్ని పొందుకోలేనటువంటి స్థితి ఏర్పడి అసత్యంలో పడిపోతారు, భ్రమలో పడిపోతారు, తొందరలో పడిపోతారు, కలవరంలో పడిపోతారు. కనుక ఒకవేళ నీవు అలాగా పడేటువంటి స్థితిలో ఉన్నట్లయితే ఆ కలవరం నుంచి తప్పించేవాడు యేసు ప్రభువారు తను తాను ప్రత్యక్షపరచుకుంటున్నాడు. బైబిల్లో ఉన్నటువంటి వాక్యం యేసు క్రీస్తు నీకు తను తాను ప్రత్యక్షపరచుకునేవాడుగా ఉంటున్నాడు. ఆయన్ను ఒక్కసారి నీవు చూసినట్లయితే ఆయన నీ కొరకు ఈ లోకానికి వచ్చినటువంటి పరమ తండ్రి, నిన్ను కలవరాలన్నిట్లోంచి తప్పించి ప్రశాంతతలోకి, నెమ్మదిలోకి దేవుడు నడిపించేవాడుగా ఉంటున్నాడు. అలాంటి స్థితిని పొందుకునేదానికి నువ్వు దేవునికి భయపడవా, పరమ తండ్రికి భయపడవా? నిన్ను దేవుడు కలవరాల నుంచి తప్పిస్తాడు, ప్రశాంతతలోకి నడిపిస్తాడు, ప్రశాంత స్థితిలోకి దేవుడు చేర్చేవాడుగా ఉంటున్నాడు, నెమ్మదిని కలిగించేవాడుగా ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మూడవదిగా మనం ధ్యానం చేసిన మాట ప్రకారంగా మరి భయపడితే ఊరి వస్తుంది. భయపడిన అవసరం లేదు. ఏం వచ్చినా కూడా దేవుడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ధైర్యపరుస్తాడు. అలాంటి ధైర్యం మనలో కూడా ఉండేదానికి దేవుడు కృపను అనుగ్రహించునుగాక. దానియేలు సింహాల నోలకు భయపడలేదు.
షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అగ్నికి భయపడలేదు. దానియేలు శత్రువులకు భయపడలేదు. దేవుడు నీకు నాకు కూడా అలాంటి ధైర్యం కలిగించునుగాక. వారు తప్పింపబడ్డారు, వారి దేవుణ్ణి ఘనపరచగలిగారు, వారి దేవునికి మహిమ తేగలిగారు. భయపడినట్లయితే ఉరి వస్తుంది, వారు మరణానికి గురి కాగలుగుతారు. మరణము వారిని ఎంతగానో కబలిస్తుంది. మానవుని జీవితంలో ఈ భయము ఎంతగానో వెంటాడుతున్నది. దేవుని యందలి భయము పవిత్రమైనది, సైతాను యందలి భయము అది అపవిత్రమైనది. కొన్ని సమయాల్లో కష్టాలు, బాధలు, అవమానాలు, నిందలు తట్టుకోలేక చాలామంది ఉరి వేసుకొని చనిపోతారు, కిరసన పోసుకొని చనిపోతారు, ఎన్నో రీతులుగా ఆత్మహత్యలు చేసుకొని మృతి పొందేవారుగా ఉంటున్నారు. అలాంటి స్థితి ఎవరికి కూడా సంభవించకుండా మనము సజీవులుగా ఉండి సజీవుడైనటువంటి దేవుని స్తుతించడానికి ఈ భూమి మీద జీవిస్తూ దేవుని బిడ్డగా ఆయన మహింపరుస్తూ ఈ లోకం అయిన తర్వాత నిత్య రాజ్యంలో సదాకాలము ఆయనతో ఉండేదానికి దేవుడు కృపను అనుగ్రహింప చేయనుగాక. ఉరిలో పడినట్లయితే, పాపంలో పడిపోయినట్లయితే, మరణంలో పడిపోయినట్లయితే చివరికి ఈ లోకంలో వేదనే, ఇది తర్వాత నరకం. అలాంటి స్థితి ఎవరికి కూడా రాకూడదని దేవుడు తెలియజేసేవాడుగా ఉంటున్నాడు. యేసు క్రీస్తుతో ఉన్నటువంటి యూదా ఇస్కరియోతు భయభక్తులు లేనివాడిగా ఉండి చివరికి ఉరి వేసుకునేటువంటి స్థితి ఏర్పడదు. హామాను దేవుని యందు భయం లేనటువంటి కారణాన అతడు కూడా ఇతరులకు ఉరి వేయాలనుకున్నాడు, తానే ఊరిలో పడ్డాడు. దేవునికి స్తోత్రం. అయితే సైతాను ఊరిలో నుంచి, వేటగాను ఊరిలోంచి తప్పించడానికి యేసుక్రీస్తు కలువరి శిలువలో నీ కొరకు నా కొరకు ప్రాణానికి బలిపెట్టాడు. ఆయన సజీవుడు, నీకు నాకు జీవమిచ్చి ఈ భూమి మీద జీవింపచేసి ఈ లోకం తర్వాత సదాకాలం ఆయన ఉండేదానికి దేవుడు కృపను అనుగ్రహింప చేయనుగాక. ఏమి సంభవించినా భయపడవద్దు. ఇప్పుడు కరోనా ఎంతో మందిని భయపెడుతుంది. నేను విన్నటువంటి మాటలు గమనిస్తే కొంతమంది భయము బట్టి మరణించారు. టెస్ట్ చేసినప్పుడు నీకు కరోనా వచ్చిందని, నీకు పాజిటివ్ వచ్చినప్పుడు అని చెప్పినప్పుడు నాకు పాజిటివ్ వచ్చిందని అని అలా నోరు చేసి అలాగనే చనిపోయిన వారు కొంతమందిని నేను విన్నాను. ఎంత బాధకరం. దేవుడు ఉంటుండగా నీకెందుకు భయం? నువ్వు దేవునికి భయపడు, సైతానుకు భయపడిన అవసరం లేదు. దావీదు చెప్పిన గాఢాంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయం నేను భయపడను. దేవుడు నన్ను ఆదరిస్తాడు, దేవుడు నన్ను ధైర్యపరుస్తాడు. ఆ దేవుడే నీ దేవుడు, నా దేవుడు, మన దేవుడు కావాలని ఈ సమయంలో ఈ మాటలు తెలియజేసి ఉండగా అలాంటి కృపను మనకు అనుగ్రహింప చేసి ఊరి నుంచి తప్పింపబడి జీవం కలిగిన వారిగా ఉండి సజీవుని స్తుతిస్తాం, ఘనపరుస్తాం, మహింపరుస్తాం. ఈ భూమి మీద స్తుతిస్తూ ఈ లోకం తర్వాత నిత్యమ యుగాలు కూడా దేవుని స్తుతించడానికి దేవుడు మనకు కృపను అనుగ్రహింప చేయనుగాక. అలాగా లేకుండా వేటగాను ఊరిలో పడిపోతే సైతానుకు మరి ఈ లోకానికి భయపడి, ఈ యొక్క కష్టాలకు వాటికి భయపడి ఉరిగిని ఇంకేమైనా కానీ ఆత్మహత్యలు కానీ చేసుకున్నట్లయితే చివరికి నరకానికి పోల్సింది. అది భయంకరమైన శిక్ష. ఆ శిక్ష నుంచి దేవుడు మనం తప్పించునుగాక. ప్రభు వైపు చూసి ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల మా పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కన్న తండ్రి, నీవు మాకిచ్చిన ఈ మాటల ప్రకారంగా ఈ భూమి మీద జీవించేటువంటి మేము నీవు పరిశుద్ధుడివి, తండ్రివి, రక్షకుడివి, నిన్ను నమ్ముకొని నీ బిడ్డగా జీవించడానికి మాకు నీ యొక్క భయం అందరిలో కూడా పవిత్రమైనదిగా కలిగించి మేము శ్రమలపైన, కష్టాలపైన, పాపాలపైన నడిచి మేము ధరిని చేరేదానికి కృపను అనుగ్రహింప చేయమని మనం చేస్తున్నాం తండ్రి. నీ సత్యాన్ని మేము మర్చిపోతే, కలవరపాటు పొందినట్లయితే, అలాంటి స్థితిలో నిన్ను నువ్వు కనపరుచుకునే దేవుడుగా ఉన్నావు కనుక దేవా, నీకు భయపడినట్లయితే నిన్ను నీవు మాకు కనపరుచుకొని నీ ప్రత్యక్షం మాకు అనుగ్రహించి కలవరం నుంచి తప్పించి మమ్మల్ని ప్రశాంతలేకి నడిపించే దేవుడుగా, నెమ్మది కలిగించే దేవుడుగా, నీ సమాధానం మాకు ఇచ్చే దేవుడుగా ఉన్నందుకై నీకు వందనాలు స్వామి. ఒకవేళ కలవరంతో ఉన్నటువంటి బిడ్డలు ఉన్నట్లయితే కలవరాలను తప్పించి ప్రశాంతతను మీరు కలిగించి నెమ్మదిని ప్రసాదించి కృపను అనుగ్రహింప చేసి మహిమ పొందమని వేడుకున్నాం తండ్రి. తండ్రి, నీకు భయపడకుండా ఉన్నట్లయితే ఉరిలో చిక్కుని ఉరిపాలైపోయి మరణంకు గురి కాగలుగుతారు కనుక తండ్రి, దేనికి కూడా భయపడకుండా నీకు భయపడేటట్లుగా దానియేలు నీకు భయపడి
ఆ ఊరి నుంచి, సింహాల నోళ్ళ నుంచి, గుహ నుంచి తప్పింపబడేదానికి కృపను అనుగ్రహింపచే వేడుకున్నాను. అగ్నిలాంటి శ్రమలైనా సరే, సింహాలు అనేటువంటి ఆ యొక్క సైతాను వల్లే ఎవరిని మింగుదులని మీద పడినప్పటికి కూడా వాటి నుంచి తప్పించడానికి నీ కృప అనుగ్రహించమని వేడుకున్నాను తండ్రి. ఈ సమయంలో ప్రపంచంలో కరోనా వ్యాధి ఎంతగానో భయపడిస్తుండగా ఎవరు కూడా భయపడకుండా, నీకు భయపడి, వ్యాధికి భయపడకుండా నీకు భయపడి, ధైర్యం కలిగి, నీకు లోబడి, వ్యాధిని, సైతాన్ను ఎదిరించి వారిని పారదోలేటట్లుగా, వారిని కాళ్ళ కిందేసి చితకు తొక్కించేటట్లుగా నీ ధైర్యాన్ని ప్రతి ఆత్మకు మీరు ప్రసాదించమని మనం చేస్తున్నాం తండ్రి. నీ నామలో నీ బిడ్డలైన మమ్మల్ని కనికరించి కృప దయచేసి ధైర్యంగా నిన్ను మహింపరచడానికి కృపను అనుగ్రహింపచేశారని పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని ధైర్యపరిచి, ఆత్మదేవుడైన నిన్ను ఆత్మతో సత్యంతో ఆరాధిస్తూ ఈ భూమి మీద జీవిస్తూ ఈ లోకం వదిలిన తర్వాత నిత్య రాజ్యంలో సదాకాలం నీతో ఉండేదని కృపను అనుగ్రహింపచేసి కాపాడమని, ఎవరు భయపడి నరకానికి గురి కాకుండా, మరణానికి గురి కాకుండా నీ కృపకు పాత్రలేదానికి సహాయం చేసి దీవించి కాపాడాలని, నీ మాటలు మేము వింటుండగా నీ మాటల ప్రకారంగా జీవించడానికి కృపను అనుగ్రహింపచేశారని నమ్మి స్తుతిస్తూ యేసు క్రీస్తు నామాన్ని బట్టి అతి వినంగా వేడుకున్నాను నా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, తనైన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మకను సహవాసం ఆయన బిడ్డలైన మన అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండుగాక. ఆమేన్.